నిరుద్యోగులు ఈ న్యూస్ చూసినట్టయితే ఎట్టి పరిస్థితుల మీరు సంబరపడబాకండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే ఈ న్యూస్లోనే ఉంది పెద్ద అబద్ధం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఛానల్లో మొదటి నుండి చివరి వరకు చూడండి ఈ వీడియోలో చక్కటి కాంటెంట్ ఉంటుంది. వివిధ ఉద్యోగాల నోటిఫికేషన్ సమాచారాన్ని ఈ యొక్క వీడియోలో మీకు అందించబోతున్నా. ఈరోజు వచ్చిన వెలుగు న్యూస్ పేపర్లో వచ్చిన ఒక న్యూస్ గురించి ఈరోజు మీ ముందు విశ్లేషించబోతున్నా. మెయిన్గా కొత్త వారు వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా నాకు తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. వీళ్ళు ఏం రాస్తారంటే, వెలుగు న్యూస్ పేపర్లో ఏమొస్తుందంటే న్యూస్, టీజీపీఎస్సీ నుండి అంట, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి అట ప్రతి నెలకో నోటిఫికేషన్ వస్తుందట. ఇది నమ్మచ్చా? ప్రతి నెలకో నోటిఫికేషన్ వస్తుందంటే చాలా పోస్టులు భర్తీకి సిద్ధంగా ఉన్నాయని మనకు తెలియాలి. ఇంకోటి, సీఎం కూడా అన్ని పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆమోదించాలి. మనకి ఇంకోటి ఏంటంటే, ఆర్థిక శాఖ నుండి క్లియరెన్స్ వచ్చినాయి ఇన్ని పోస్టులకు అని చెప్పేసి మనకు ఒకటి తెలవాలి. ఫస్ట్ క్యాబినెట్ దాటిని ఆమోదించాలి. ఇవేం లేవు. డైరెక్ట్ వెలుగు పేపర్లో బ్యానర్ ఐటమ్ ఏంటంటే, ప్రతి నెలకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్న టీజీపీఎస్సీ అంట. ఈ మాట ఎంత బోగస్, ఎంత అబద్ధం అంటే చాలా అబద్ధం. ఎందుకంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది. నిరుద్యోగులు చాలామంది ప్రభుత్వం పైన తిరగబడే పరిస్థితి ఏర్పడబోతుంది. చాలామంది నిరుద్యోగులు రోడ్లకి ధర్నా చేసి ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వు, జాబ్ క్యాలెండర్ ప్రకటించని చెప్పేసి లొల్లులు పెడుతున్నారు కదా. వీటిని అన్నిటినీ ఈ ప్రభుత్వము కొద్దిగా ట్రాక్ మళ్లించడానికి, వీళ్ళ మైండ్ను డైవర్ట్ చేయడానికి ఇలాంటి పేపర్ యాడ్స్, పేపర్ క్లిప్స్, వీడియో క్లిప్స్ తన వెలుగు V6 ఛానల్లోనూ, ఇటు వెలుగు న్యూస్ పేపర్లోనూ రెండిట్లో వచ్చింది తప్ప మళ్ళీ ఎందులో రాలే. ఈనాడు పేపర్లో కూడా రాలే. మెయిన్గా వాళ్ళు చెప్పే ప్రయత్నం ఏం చేస్తున్నారంటే, పరీక్షకు గ్యాప్ ఇచ్చాట, నెలకో నోటిఫికేషన్ అట. అంటే పరీక్షకి ఎట్లా గ్యాప్ వస్తుంది? నోటిఫికేషన్ గ్యాప్ అంటే నమ్మొచ్చు. ఇప్పుడు ఒక నోటిఫికేషన్ ఇచ్చిందంటే దానికి 22 డేస్ నుండి 25 డేస్ వరకు అప్లయింగ్ డేట్ ఇస్తారు. ఓకే, ఇంకొక నోటిఫికేషన్ కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే, మరి పరీక్ష గ్యాప్ ఏడొస్తుంది? 3 నెలల పరీక్షలు కంప్లీట్ చేయాలి సంస్కరణలు అని చెప్తున్నారు. అది మాటల వరకే పరిమితం, అది కూడా ఆన్లైన్ ఎగ్జామ్లకు. వీళ్ళు ఏమంటున్నారంటే 2500 పోస్టులు అంటే భర్తీకి సిద్ధం ఉన్నాయట. 2500 పోస్టులు ఎవరికి సరిపోతాయి? 2500 పోస్టులు ఏ డిపార్ట్మెంట్ వస్తున్నాయి అంటే పీసీబీ, అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి అట. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి అంటే అన్ని జనరలీ డిగ్రీలు పాస్ అయిన వాళ్ళకల్లా అవకాశం ఉంటుంది అప్లై చేయడానికి? ఉండదు. కేవలం అలా కెమిస్ట్రీ అనేది ఒక సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి అది అవకాశం ఉంటుంది. ఇంకోటి అగ్రికల్చర్ ఏవోలకు అన్ని డిగ్రీలు అవకాశం ఉంటుందా? ఆ ఎగ్జామ్స్ ఆ జాబ్లకు అప్లై చేయడానికి లేదు. దానికి అగ్రికల్చర్ డిప్లొమా చదివిన వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంక మళ్ళీ ఏం చెప్తున్నారంటే, డైట్ కాలేజ్ లెక్చరర్స్ పోస్టులు అంటారు. ఈ డైట్ కాలేజ్ లెక్చరర్ పోస్టులు అన్నీ కూడా అంతకుముందున్న బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలో అవి క్లియర్ నోటిఫికేషన్. ఏది? డైట్ కాలేజ్ లెక్చరర్స్, బిఎడ్ కాలేజ్ లెక్చరర్స్. ఇంకోటి ఏం చెప్తున్నారు, డిప్యూటీ ఈఓ అంటే ఎడ్యుకేషన్ ఆఫీసర్. అవి 24-25 పోస్టులు ఉన్నాయి. అవి కూడా గత ప్రభుత్వము క్లియరెన్స్ ఇచ్చిన పోస్టులే. ఇవన్నిటిని కలుపుకుంటే 2500 పోస్టులు అయితేనే అంటే 2500 పోస్టులు. ఈ 2500 పోస్టులకే ఆహా ఓహో అని ఎదరగొట్టి ఇక నుండి ప్రతి నెలకు ఒక నోటిఫికేషన్ అని చెప్పేసి బ్యానర్ ఐటమ్గా యాడ్స్ ఇచ్చుకునే ప్రయత్నం చేసి నిరుద్యోగుల యొక్క ఆలోచనను డైవర్ట్ చేస్తున్నారు. ప్రభుత్వం మీద ఉన్న కోపాన్ని కావచ్చు, ప్రభుత్వం మీద ఉన్న అక్కసు కావచ్చు, ప్రభుత్వం మీద ఉన్న అసంతృప్తిని డైవర్ట్ చేయడానికి. అంటే ఈ 2500 పోస్టులు ఉన్నాయి కదా, ఈ 2500 పోస్టులకు నెలకు డైట్ కాలేజ్ నోటిఫికేషన్ ఒక నెల, బిఎడ్ కాలేజ్ లెక్చరర్స్ నోటిఫికేషన్ ఒక నెల, డిప్యూటీఓ నోటిఫికేషన్ 24 పోస్టులతో ఒక నెల, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోటిఫికేషన్ ఒక నెల, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుండి ఒక నెల. అంటే ఇట్లా ఒక 4-5 నోటిఫికేషన్స్ ఇచ్చుకొని జబ్బలు జరుచుకునే ప్రయత్నం చేస్తుండు రేవంత్ రెడ్డి. నేను ఉద్యోగాలు ఇచ్చానని చెప్పేసి జబ్బలు జరుచుకునే ప్రయత్నం చేస్తాడు. ఇవన్నీ జల్లవు. నిరుద్యోగులను మోసం చేయకు. నిరుద్యోగులను మోసం చేయాలనుకుంటే మళ్ళీ నువ్వు పాతాలని పడిపోతావు రేవంత్ రెడ్డి అన్న. నువ్వు మానుకో. నిరుద్యోగులకు ఏం కావాలో ఆలోచించు. ఒక డిఎస్సి నోటిఫికేషన్ దాంట్లో అసలు క్లారిటీ లేదు. అదేవిధంగా గ్రూప్ 2 నోటిఫికేషన్ పైన క్లారిటీ లేదు. గ్రూప్ 1 పైన క్లారిటీ లేదు. గ్రూప్ 3 మీద క్లారిటీ లేదు. పోలీస్ అండ్ ఎస్ఐ నోటిఫికేషన్ మీద క్లారిటీ లేదు. బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ గత 3-4 సంవత్సరాల కంటే ఊరిస్తుంది, దాని మీద క్లారిటీ లేదు. వివిధ సంబంధిత నోటిఫికేషన్ల మీద క్లారిటీ లేదు. కానీ
కేవలం 2500 నోటిఫికేషన్ అనేది ఒక నెంబర్ సిరీస్ చూపించి అవి ప్రతి నెల ఇక నుండి ప్రతి నెల నోటిఫికేషన్ అట నిరుద్యోగులకట. ఒక వరమాట. సిగ్గుండాల V6లా వాళ్ళు మాట్లాడడానికి, V6లా వాళ్ళు చెప్పడానికి, V6లా టెలికాస్ట్ చేయడానికి అని చెప్తున్నా. ఎందుకు ఎవరిని నమ్మిస్తున్నారయ్యా? మరి రెండో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నదా? మీరు చూపిస్తారా? మరి రాకపోతే ఏం చేస్తారు? దానికి కూడా మీరు ఏమైనా బాధ్యత వహిస్తారా? తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషను ఓటీఆర్ ఎడిట్ చేసుకోవాలని చెప్పేసి కొత్త వాళ్ళకు అవకాశము, పాత వాళ్ళకు ఎడిట్ చేసుకోమని చెప్తే చాలామంది నిరుద్యోగ సోదరులు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగి చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. కొంతమందికి క్రిమిలేయర్ సర్టిఫికెట్స్ కోసం, కొంతమంది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కోసం, కొంతమంది ఎస్సీలు వాళ్ళకి సబ్ క్లాసిఫికేషన్ అయింది ఆ సర్టిఫికెట్స్ కోసము ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగి వాళ్ళకున్న డబ్బులన్నీ అక్కడ మొత్తం తగలేస్తే తప్ప సర్టిఫికెట్లు చేతికి రాని పరిస్థితి ఏర్పడ్డది. అంటే నిరుద్యోగులు ఒక వింతగా బాగా ఇబ్బందులకు గురి పెడుతున్నారు తప్ప నిరుద్యోగులు మేలు చేసే నోటిఫికేషన్స్ అయితే ఇచ్చే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. మనకు ఓటీఆర్ ఇచ్చారు కదా, 2 సార్లు పొగిడించారు, 2 సార్లు ఎడిట్ ఆప్షను అవకాశం ఇచ్చారు. ఆ 2 సార్లు కూడా టైం పొడిగించిన తర్వాత మన టీజీపీఎస్సీ వద్ద ఇప్పటి వరకు 30 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, 1 టైం పాస్వర్డ్ రిజిస్ట్రేషన్. దానిలో 12 లక్షల మంది ఏ నోటిఫికేషన్ బట్ట అప్లై చేసుకుంటారు. ఆ 12 లక్షల మందిలో ఓటీఆర్ ఇప్పటి వరకు ఎడిట్ చేసుకున్న వాళ్ళు 6 లక్షల మంది మాత్రమే. 6 లక్షల మంది మాత్రమే ఇప్పటి వరకు ఓటీఆర్ అనేది ఎడిట్ చేసుకున్నారు. మరి మిగతా వాళ్ళు ఎడిపోయినారు. 30 లక్షల మంది రిజిస్ట్రేషన్ అయి ఉన్నారు. 30 లక్షల మంది టీజీపీఎస్సీ దగ్గర 1 టైం పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారు. కానీ 6 లక్షల మంది చేసుకున్నారు. మరి 12 లక్షల మంది యాక్టివ్గా ఉంటే 6 లక్షల మంది చేస్తే మిగతా వాళ్ళు ఎడిపోయారు. వాళ్ళందరికీ టీజీపీఎస్సీ మీద నమ్మకాన్ని కోల్పోయినారు. వాళ్ళందరికీ టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వదు, మా బతుకులు బాగుపడవు, దీన్ని నమ్ముకుంటే ఇక జీవితాలు ఆగమైపోతాయని చెప్పేసి కొంతమంది బిజినెస్ చేసుకుంటున్నారు కావచ్చు, కొంతమంది చేతి పనులు చేసుకుంటున్నారు కావచ్చు, కొంతమంది ప్రైవేట్ సెక్టార్లో ఏదో ఒక ఉద్యోగాలలో సెట్ అయిపోయినారు కావచ్చు. కానీ ప్రభుత్వ ఉద్యోగమే తమ లక్ష్యంగా, ప్రభుత్వ ఉద్యోగమే వాళ్ళ గోల్గా ఉన్న వాళ్ళు మట్టుకైతే నిరంతరము ప్రభుత్వ నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తూ ఆ విధంగా వాళ్ళు మరి ప్రిపరేషన్ అయితే మొదలు పెడతా ఉన్నారు. ఏదేమైనా కానీ మళ్ళీ చెప్తున్నా నిరుద్యోగ సోదరులారా, టీజీపీఎస్సీ తప్పుడు లెక్కలు చూపిస్తుంది, 100% తప్పుడు లెక్కలు చూపిస్తుంది. టీజీపీఎస్సీ నిరుద్యోగులను అసలు మొత్తంగా ఏ విధంగా అంటే ర్యాంక్ ట్రాక్ ఎక్కిస్తుంది. ఎందుకంటే నెలకో నోటిఫికేషన్ ఇస్తానంటే అది కుదిరే పైన. నెలకో నోటిఫికేషన్ అంటే ఉదాహరణకు మనకు ఇప్పుడు ఇది ఏప్రిల్ మంత్, ఇంకో 10 డేస్ అయితే, ఇంకొక 8 డేస్ అయితే మనం మే మంత్లోకి వెళ్తాం. అంటే 5 నెలలు 5వ మంత్కి వెళ్ళిపోతాం. ఇక రిమైనింగ్ మనకు ఉన్నాయి 7 నెలలు. 7 నెలల నెలకో నోటిఫికేషన్లా 7 నోటిఫికేషన్లు వస్తాయా? 7 నోటిఫికేషన్లు ఇస్తుందా? 7 నోటిఫికేషన్లు ఇస్తే ఎగ్జామ్ గ్యాప్ ఎంత ఇస్తుంది? మళ్ళీ ఇంకోటి ఏమంటున్నారంటే యూపీపీఎస్సీ, మన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి వాళ్ళ ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్, సెంట్రల్ ఎగ్జామ్స్ కాట ఎక్కడ కూడా టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ సేమ్ డే జరగకుండా, క్లాషెస్ రాకుండానంట మొత్తం డేట్స్ అడ్జస్ట్ చేస్తారట మన టీజీపీఎస్ వాళ్ళు. మన తెలంగాణ బిడ్డల ఎగ్జామ్కు ఎలాంటి అవంతరాలు లేకుండా చేస్తారట. ఎన్ని చేసిర్రా మీరు? నాకు అర్థమవుతలేదు. ఎందుకురా ఈ గొప్పలు? ఎంతమంది నిరుద్యోగులు మగ్గిపోతున్నారు. వీటన్నిటికంటే డేంజర్ సిచ్యువేషన్ ఏం తెలుసా? నిరుద్యోగుల బాధ ఏం తెలుసా? ఇప్పుడు వచ్చిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి వచ్చిన ఒక నోటిఫికేషన్లో 34 సంవత్సరాలు పెట్టి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు 5 సంవత్సరాలు సడలింపిస్తే 39 సంవత్సరాలు అవుతాయి. ఈ 39 సంవత్సరాలకు ఒక్కొక్కడు ఆహా ఓహో 5 సంవత్సరాలు సడలింపు ఇచ్చింది, 39 సంవత్సరాలు ఇచ్చింది, నువ్వెందుకు వీడియోలు చేస్తున్నావు అని ఒకటి నాకు కామెంట్ పెడతాడు. నేను అంటారా, దద్దమ్మ నీకు 39 సంవత్సరాలు వచ్చినాయి కావచ్చు, నీ 39 సంవత్సరాల లోపు ఉండవచ్చు. మరి ప్రభుత్వ ఉద్యోగాలే తమ కలలుగా, ప్రభుత్వ ఉద్యోగాలే వాళ్ళ లక్ష్యంగా, ప్రభుత్వ ఉద్యోగాలు వాళ్ళ గోల్గా ఉండి చాలామంది ఎదురు చూస్తున్న వాళ్ళకు ఒక 41, 42 వరకు వచ్చారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? నీ వరకు నువ్వు సేఫ్ జోన్లో ఉన్నావు, సేఫ్ జోన్లో లేని పరిస్థితి ఏంది? కోర్టు ఎగ్జామ్కి 46 సంవత్సరాలు పెట్టిర్రయ్యా, జిల్లా కోర్టు ఎగ్జామ్స్కి 46 సంవత్సరాలు పెట్టిర్రు. మరి టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను ఎందుకు 39 సంవత్సరాల వరకు పెడుతుంది? జనరల్ అభ్యర్థులకు 34 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 సంవత్సరాల సడలింపుతోని 39 సంవత్సరాలు చేస్తే ఇప్పుడు రానున్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు అనేది తెలంగాణ నిరుద్యోగ సోదరులకు ఎంతో డ్రీమ్డ్ పోస్టులు అవి. మరి వాటి విషయం ఏంది? అలా కూడా 39 సంవత్సరాలు పెడితే దగ్గర నేను చెప్తున్నా కదా 15 నుంచి 12 లక్షల మంది ఫట్ అయిపోతారు. వాళ్ళు నోటిఫికేషన్లకు దూరం అయిపోతారు, ఉద్యోగాలకు దూరం అయిపోతారు, వాళ్ళ జీవితము బొగ్గిపాలైపోతుంది. ఎన్నో రోజుల కాంజలు ఆశపడి
ఎన్నో పుస్తకాలు కొనుక్కొని ఆ పుస్తకాలని ప్రిపరేషన్ అయ్యి కోచింగ్ సెంటర్లకు డబ్బు తగలడి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకొని రూమ్లలో కూర్చొని రూమ్ల రెంట్ కట్టి ఫ్యామిలీకి దూరమై కుటుంబానికి దూరమై పెళ్లి చేసుకోకుండా వయోభారం మీద పెరిగిపోతున్నా అప్పుల బాధ పెరిగిపోతున్నా కోచింగ్ సెంటర్లో కూర్చొని రీడింగ్ హాల్లో కూర్చొని చదివిన పరిస్థితి ఏంది వాళ్ళ పరిస్థితి, వాళ్ళకు ఉద్యోగం రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది. ఒక అవకాశం ఇస్తే ఏమవుతుంది టర్మ్లా, నువ్వు 46 సంవత్సరాలు 44 సంవత్సరాలు ఒక టర్మ్లో ఒక అవకాశం ఇస్తే నీకేమైపోతుంది, నీకు వచ్చిన బాధ ఏంది. నీకేమో రాజకీయంగా ఒక ఎమ్మెల్యే 25 సంవత్సరాలు వచ్చినోడు ఎలక్షన్స్లో పోటీ చేసుకోవచ్చు, వాడు 70 సంవత్సరాలు వచ్చినా పోటీ చేసుకోవచ్చు, 80 సంవత్సరాలు వచ్చినా పోటీ చేసుకోవచ్చు, వానికి 99 సంవత్సరాలు వచ్చినా వాడు పోటీ చేసుకోవచ్చు. కానీ నిరుద్యోగానికి మాత్రం 39 సంవత్సరాలు లాస్ట్ ఏజ్ లిమిటా? అంటే రాజకీయంగా మమ్మల్ని పరిపాలించడానికి మీకు ఏజ్ లిమిట్ లేదు. నీ రాజకీయంలో ఉన్న సంక్షేమ పథకాలను ఇంప్లిమెంటేషన్ చేయడానికి బ్యూరోక్రాట్స్కి 39 సంవత్సరాలు ఇస్తావా? ఒక 4-6 సంవత్సరాలు ఇస్తే ఏమవుతుంది, 46 సంవత్సరాలు ఇస్తే ఏమవుతుంది నీకు? నీ ప్రాబ్లం ఏంటి? నిరుద్యోగ సోదరులు ఇంత వాళ్ళ ఉసురు పోసుకుంటే మట్టి కొట్టుకోబోతున్న సంగతి మీకు తెలుసా? మీకు నామినేటెడ్ పోస్టులల్లో మీకు ఏ విధమైన వయోపరిమితి లేదు, ఎమ్మెల్సీ పదవులల్లో మీకు ఎలాంటి వయోపరిమితి లేదు, ఏజ్ లిమిట్ లేదు, రాజ్యసభకు లేదు, లోక్సభకు లేదు, మరి ఎమ్మెల్యేకు లేదు, ఎమ్మెల్సీకి లేదు, నామినేటెడ్ పదవులు లేదు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకు లేదు, అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు లేదు, చీఫ్ మినిస్టర్కి లేదు, ఏ పోస్టుకు చూసినా ఎక్కడ కనిపించదు. కేవలం ఒక నిరుద్యోగ సోదరునికే చుట్టూ ఒక కంచె ఒక వలయం ఏజ్ లిమిట్ అని పెడతారు. అంటే నిరుద్యోగ సోదరుడు ఓటెక్కే మీకు పనికి వస్తాడు తప్ప తన డ్రీమ్ తన లక్ష్యం తన అచీవ్మెంట్ చేసుకోకూడదా? ఏం ఆలోచిస్తుంది ప్రభుత్వం, ఏం ఆలోచిస్తుంది సిస్టమ్ అనేది నాకు అర్థం అవ్వట్లేదు. వెలుగు న్యూస్ అంతా కూడా ఒక బోగస్ న్యూస్. వెలుగు న్యూస్ అంతా కూడా నిజం చెప్తున్నా, వాళ్ళు నిరుద్యోగులు ఎవరైతే ఈ మధ్యలో కొన్ని కార్యక్రమాలు చేసిర్రో వాటన్నిటికెళ్ళి వాళ్ళ మైండ్ డైవర్ట్ చేయడానికి ప్రతి నెలకు ఒక నోటిఫికేషన్ అంటుంది. దాని మీద అయితే ఎలాంటి నమ్మకం లేదు. ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినా కూడా కేవలము 200 సంఖ్య 300 సంఖ్య నోటిఫికేషన్స్ 24 అంకెలతో వస్తుంది ఒక నోటిఫికేషన్. అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్ని పోస్టులు? 20 పోస్టులు. డిప్యూటీ ఈఓ అంటే ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులు ఎన్ని? డిప్యూటీ ఎడ్యుకేషన్ది 26 24 ఉన్నాయి. అంటే 24 25 ఎవరి ముక్కులో పెడతారు? 20 పోస్టులు ఎవరి ముక్కులో పెడతారు? బల్క్గా ఒక మంచి పెద్ద నోటిఫికేషన్ తీస్తే ఏమవుతుంది? ఒక 2500కి వెళ్ళి 3500కి వెళ్ళి తీస్తే ఏమవుతుంది? ఉదాహరణకు మొన్న రీసెంట్లీగా మనకు గ్రామ రెవెన్యూ ఆఫీసర్స్ అని ఒక పోస్ట్ క్రియేట్ చేసిండ్రు జీపీఓలని. అవి దగ్గర 5500 పోస్టులు ఉన్నాయి. అలాంటి రిక్రూట్మెంట్ చేస్తే ఏమవుతుంది? పోలీస్ కానిస్టేబుల్స్ 16,000 పోస్టులు ఉన్నాయి. అవి అలాంటి తొందర రిక్రూట్మెంట్ చేస్తే ఏమవుతుంది? అంగన్వాడీ పోస్టులు అన్నారు 15,000 పోస్టులు అన్నారు. ఏమైంది? ఊరిస్తున్నారు. ఎప్పుడు వస్తాయి? 15,000 పోస్టులు. అలాంటి బల్క్ పెద్ద ప్యాక్లో ఉన్న నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఏమవుతుంది? అవేం చెయ్యరు. కేవలము 10ల సంఖ్యలో ఉండి చూపించి మేము నిరుద్యోగుల సోదరులకు మేలు చేస్తున్నాం, నిరుద్యోగుల జీవితాలను ఉద్ధరిస్తున్నాం, మేము నోటిఫికేషన్ ఇస్తున్నాం, అది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసమే పరిపాలించే ప్రభుత్వం అని డంకా బజాయించి గొప్పలు చెప్పుకోడు తప్ప ఇక్కడ ఏ విధమైన మార్పు లేదు. నిరుద్యోగ సోదరులారా, మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రభుత్వాలు మారవు. ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల ఆలోచన మారదు. కేవలము మనం కోరుకున్న దాని కాకుండా చిన్నగా ఒక 20 సంఖ్యలో నోటిఫికేషన్ వేసి ఇచ్చినాము అని చెప్పేసి మనల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇందులో మార్పు లేదు. నెలకొక నోటిఫికేషన్ అంటే అస్సలే నమ్మకండి. అవి ఎప్పటియో పాత నోటిఫికేషన్స్, ఇయ్యక తప్పని నోటిఫికేషన్స్ కాబట్టి ఇవ్వాల్సే పరిస్థితి ఉంది కాబట్టి అవి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకు అనుకూలంగా స్టేట్మెంట్స్ రాసుకుంటున్నారు వార్తాపత్రికల్లో అని చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నా. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్